సార్ స్టీల్ ప్లాంట్ గురించి ప్రైవేట్గా అంటున్నారు, దాని గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? గట్టిగా అది నిజంగా ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన విశాఖకు ఆంధ్రుల హక్కు అనేది ఏమవుతుందో, మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏమవుతుందో దాంట్లో ముఖ్యంగా 36 విభాగాలని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడం అనేది చదువుతాను బ్లాక్ హక్స్ నుంచి. సో ఈ రకంగా స్టీల్ ప్లాంట్లో ఒక్కొక్క ముఖ్యమైన రంగాన్ని ప్రైవేట్గా చేసుకుంటూ పోతూ తర్వాత మొత్తం స్టీల్ ప్లాంట్లో అది ప్రభుత్వానిది, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది, ఇట్స్ ఎ మాన్యుమెంట్ టు ఇండియా, అది ఆంధ్రప్రదేశ్ది, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది, అన్నిటి మించి మన ప్రజలది అనేది మొత్తం పోయి ప్రైవేట్ పరం అయిపోతుంది. అది ఎట్టి పరిస్థితులు కూడా జరగకూడదు. ఆ 36 విభాగాలని ఈ ప్రైవేటు వాళ్ళకి కట్టపెట్టకూడదు, ఆ రకంగా ప్రైవేటీకరించకూడదు. బ్లాక్ హక్స్తో పాటు ఎంత తప్పది. ఎందుకంటే ముఖ్యంగా మీరు నమ్మండి మిత్రులారా, స్వతంత్ర సంగ్రామ పోరాటం అప్పుడు ఇంత పసిపాపల నుంచి ముసలోళ్ళ వరకు బోలో స్వతంత్ర భారత్కి జై, మహాత్మా గాంధీకి జై అంటూ అమోఘమైనటువంటి ఉద్యమం చేశారు. అందరూ బయటకు వచ్చారు మహిళా మూర్తితో పాటు. మళ్ళీ మీరు నమ్మండి, పిల్లలతో పాటు పెద్దల వరకు ముందుకు వచ్చేసిన అమోఘమైన మూమెంట్ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. 32 మంది బలిదానాలతో సిద్ధించిన ఫ్యాక్టరీ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. ఇట్స్ ఎ మాన్యుమెంట్. అలాంటి మాన్యుమెంట్కి, అలాంటి విశాఖ స్టీల్ ప్లాంట్కి దస్తూరి కమిటీ ఏమైతే రికమెండ్ చేసిందో బయటిల్లా గనుల్లో, అంటే ఇట్ ఈజ్ ఇన్ ఛత్తీస్గఢ్. ఆ రోజుల్లో మధ్యప్రదేశ్లో ఉండేది. ఛత్తీస్గఢ్ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇప్పుడు బయటిల్లా గనులు ఛత్తీస్గఢ్లో ఉన్నాయి. అందులో 0.4, 0.5 బ్లాక్, 2 బ్లాక్లను కూడా, అంటే ముడి సరుకు, ముడి ఇనుము, ఆ ముడి ఇనుముని ఆ 0.4, 0.5 బ్లాక్ల నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ కేటాయించిందని అప్పుడు కమిటీ రిపోర్ట్ చేసింది, రికమెండ్ చేసింది. సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్సెప్ట్ చేసింది. అన్నీ చేసి వాళ్ళు ముడి సరుకు ఇవ్వకుండా ప్రైవేట్ వాళ్ళ దగ్గర కొనుక్కుంటూ చేస్తూ లాస్ వస్తుందని చెప్తూ అన్ని ముఖ్యమైన విభాగాలను కూడా ఇలా ప్రైవేటీకరణ చేసుకుంటూ పోతూ ఏదో ఎవరో ఏదో అంటారు, అందుకని వాళ్ళ కళ్ళనీళ్ళు తుట్టడం కోసం ఇదిగో మేము విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరించట్లేదు, ఇన్ని లక్షల కోట్లు కాదు, ఇన్ని వేల కోట్లు మేము ఫ్యాక్టరీ కేటాయిస్తున్నాం అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పడం అనేది కూడా కరెక్ట్ కాదు. వాళ్ళు కేటాయించే సొమ్ము కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద ఏ అప్పులు ఉన్నాయో అప్పులని క్లియర్ చేసి మా ఫ్యాక్టరీకి ఎటువంటి అప్పులు లేవు, అన్నీ క్లియర్గా ఉన్నాయి,